మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, తర్వాత ఈ పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళు, మా ఏరియాలో ఈ పనికి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు దాదాపు మరి అది 20 ఎంత ఉంటుంది సైజు, 20-30 సైజులు, 20-20 సైజులు, తర్వాత 10-20 సైజులు, ఇలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, అంటే పనిలోకి వెళ్ళేవాళ్ళు తక్కువ కేటర్ వాళ్ళు. ఎందుకని ఈ ఓసీలో ఉన్న పేదలు కూడా పాపం, ఎందుకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళే ఈ ఫ్లెక్సీలు వేయించినా, సినిమాలు చూసినా, ఎన్ని చేసినా ఏలే. ఈ పెద్ద స్థాయిలో ఉన్నవాడు ఎవడో కూడా అసలు ఈ సినిమాలు ఇటువంటివి పట్టించుకోరు. అసలు ఏదైనా ఓటీటీలో వస్తే సరదా చూస్తారు, ఎలా ఏం తీసారో చూస్తారని చెప్పి చూస్తారు, అంతేగాని ఇంత డబ్బులు మాత్రం ఖర్చు పెట్టరాలు. వాళ్ళు తెలివిగా ముందు పోతారు. అందుకని ముందు ఆలోచన ఉన్న వాళ్ళు, తర్వాత సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళు, తర్వాత ఫ్యూచర్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళు ఇటువంటి పిచ్చి పని చేయరు. వాళ్ళకి తెలుసు డబ్బులు వేస్ట్ చేయకూడదని చెప్పేసి. కానీ మన వాళ్ళకి డబ్బులు వేస్ట్ చేస్తున్నాం, పాపం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఫ్లెక్సీలు వేయించారు. విషయం అర్థమైంది కదా. ముందంటే అజ్ఞానంలో బతికినప్పుడు ఎంతకంత జ్ఞానం అవుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, చదువులు పెరుగుతున్నాయి. వాళ్ళందరూ పిల్లల అభివృద్ధి కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. మనం ఇంకా కూరుకుపోతున్నాం. సరిగ్గా తెలివిగా ఉండే యువత. ఎందుకంటే కనుక అనవసరమైన ఈ పిచ్చి పనులు చేసి ఈ సినిమా హీరోలను హైలైట్ చేయడం వల్ల నా ఫ్యాను, పలానోటి ఫ్యాను, ఆ ఫ్యాను, చిరంజీవి ఫ్యాను, పవన్ కళ్యాణ్ ఫ్యాను, తర్వాత బాలకృష్ణ ఫ్యాను, అది ప్రభాస్ ఫ్యాను, అల్లు అర్జున్ ఫ్యాను, మహేష్ బాబు ఫ్యాను అని చెప్పేసి ఓ ఫ్యాన్లోకి వెళ్ళని చెప్పేసానంటే కనుక మనకి ఏమి ఉండదు అసలు. ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా సరే మన వెనక చూసేవాడే మనకి హీరో. అంతేగాని మన వెనక చూడనోడు మనకి ఎందుకు అసలు. చాలా పిచ్చి పని ఇది. ఇటువంటి తరహా ఆలోచనలు మానుకోండి. ఇటువంటి ఆలోచనలు మనకే ఉన్నాయి, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మనకే ఉన్నాయి. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరికి లేవు ఈ ఆలోచనలు. మనం ఇంకా వీటిని పెట్టుకుని ఇంకా డబ్బులు ఖర్చు పెట్టిన ఇంకా వెనక పువ్వులు కాబట్టి ఇటువంటి ఆలోచన ఎవరు యువత పెట్టుకోవద్దని, మనం కూడా ముందుకెళ్ళాలి. మనం కూడా మంచి రంగాల్లో ముందు పోవాలనే ఆలోచన కూడా మనకు కూడా ఉండాలి. మనకు కూడా పెరగాలని చెప్పేసి మనం చేస్తూ అందరికీ జై భీమ్, జై బీఎస్పీ, జై బహుజన, ప్రశ్నించే గొంతు, దళిత హక్కుల పోరాట సమితి, రవికుమార్, కంకిపాటి.